చాలా మంది పేషెంట్స్‌కి ఐవీఎఫ్ అవసరం పడుతుంది అని తెలుసు. కాకపోతే ఐవీఎఫ్ సెంటర్‌కొస్తే ఎగ్, స్పెర్మ్ ఏమన్నా మిక్సప్ అయిపోతాయేమో, వేరే వాళ్ళ ఎగ్, వేరే వాళ్ళ స్పెర్మ్స్ యూజ్ చేస్తారేమో, డాక్టర్ అమ్మ మంచిదే అలా ఏమి చేయదు. కాకపోతే బై మిస్టేక్ నలుగురు శాంపిల్స్ ఉన్నప్పుడు బై మిస్టేక్ ఏమైనా మిక్స్ అయిపోతాయేమో, ఇలాంటి చాలా అపోహలతోటి ఐవీఎఫ్ అవసరం పడుతుంది అని తెలిసినా కూడా ఐవీఎఫ్ సెంటర్‌కొచ్చి ఐవీఎఫ్ చేసుకోవాలి అన్న దానికి చాలా భయపడుతుంటారు. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ సెంటర్‌లో శాంపిల్ మిక్సప్స్ అయ్యేదానికి అవకాశం ఉందా? లేదంటే ఏదైనా టెక్నాలజీ ఉందా? 100% గ్యారంటీగా మాకు మా ఎగ్, మా స్పెర్మే మిక్స్ చేస్తారా? బేబీ 100% మా బేబీ అని గ్యారంటీ రిఅష్యూరెన్స్ ఇచ్చే టెక్నిక్ మీ దగ్గర ఏమైనా అవైలబుల్‌గా ఉందా? సో, ఇలాంటి టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ ఐవీఎఫ్ యూజువల్‌గా ఇవాళ రేపు మనకి ఆన్‌లైన్‌లో కానీ, న్యూస్ ఛానెల్‌లో కానీ ఐవీఎఫ్ స్కాండల్స్, శాంపుల్ మిక్సప్స్, బేబీస్ ఇలాంటి డీఎన్ఏ టెస్ట్‌లు ఇవన్నీ చూసినప్పుడు ఐవీఎఫ్ చేయించుకోవాలి అంటే చాలా భయంగా, చాలా అపోహలు మధ్యలో ఉండి ఐవీఎఫ్ ఇంకా చేయించుకోవాలి అంటే చాలా భయంగా అనిపిస్తది. సో, ఈరోజు మనం ఈ వీడియోలో మీకు యూజువల్‌గా నలుగురు ల్యాబ్‌లో ఒక 4, 5 శాంపిల్స్ ఉన్నప్పుడు, సిమిలర్ నేమ్స్ ఉన్నప్పుడు యూజువల్‌గా అప్పుడప్పుడు ఏమైనా శాంపిల్స్ యూజువల్‌గా ఎంబ్రియాలజిస్ట్ ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఒకటికి 2 సార్లు ఒకళ్ళు కాకుండా ఇద్దరు, ముగ్గురు చెక్ చేసుకుంటారు. పేషెంట్ తోటి ఐడీ చెక్స్ చేసుకుంటారు. కానీ ఇవన్నీ చెక్ చేసినా కూడా ఎప్పుడో ఒకసారి శాంపిల్ మిక్సప్ అయిపోతుందేమో అన్నది మా డాక్టర్స్‌లో మాకు కూడా కొంచెమంత డౌట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇలాంటి డౌట్స్‌ని కంప్లీట్‌గా 100% రిఅష్యూరెన్స్ శాంపిల్ మిక్సప్స్‌కి అవ్వకుండా ఉండేదానికి 100% రిఅష్యూరెన్స్ ఉండాలి అనంటే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది మన ల్యాబ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అనంటే ఇదొక ఎలక్ట్రానిక్ డిజిటల్ లాక్ టు యూర్ డీఎన్ఏ లాగా, అంటే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. దీంట్లో ఏముంటుంది అనంటే మీరు ఐవీఎఫ్ అనంగానే మీకు ఒక ఐడీ కార్డ్ లాంటిది ఇస్తారు. దాంట్లో మీకు సంబంధించిన బార్‌కోడ్ ఉంటుంది. అదే బార్‌కోడ్ మీ ఎగ్ అండ్ స్పెర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్, అంటే ఎగ్ పెట్టే డిషెస్‌లో, స్పెర్మ్ పెట్టే డిషెస్‌లో అన్నీ మీకు ఎక్కడెక్కడైతే మీది యూజ్ చేస్తారో అన్నిటి దగ్గర అదే బార్‌కోడ్ అనేది ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. సో, మీకు ల్యాబ్‌లో ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, బేబీని పెట్టేటప్పుడు కానీ మీరు ఆ మెషిన్‌లో ఐడీ కార్డ్ అనేది ప్లేస్ చేస్తారు. సో, అటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ ఎంబ్రియో హ్యాండ్లింగ్ యూనిట్స్, అంటే మీ బేబీ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది. పొరపాటున ఎంబ్రియాలజిస్ట్ వేరే ఏదైనా శాంపుల్ దగ్గరికి వచ్చినా కూడా బజ్‌మనే బజర్స్ అన్నీ మోగుతాయి. సో, దీనివల్ల మీది కంప్లీట్‌గా యూ కెన్ బి కంప్లీట్‌లీ రిఅష్యూర్డ్ దట్ మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ బేబీ అనేది 100% రిఅష్యూరెన్స్ అనేది ఉంటుంది. సో, అదే కాకుండా మీ ఆర్ఐ విట్నెస్ కార్డ్ అనేది మీది 10-12 డిఫరెంట్ వెరిఫికేషన్ యూనిట్స్ దగ్గర కూడా చెక్ అయ్యి ఉంటుందండి. సో, దీని గురించి మీకు ఒక కంప్లీట్ రిపోర్టింగ్ కూడా ఇస్తుంటాం. సో, ఐవీఎఫ్ చేసుకోవాలి అని డెఫినిట్‌గా మీరు చూజ్ చేసుకునే ఐవీఎఫ్ సెంటర్‌లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉందా? ల్యాబ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉందా? అన్నది 100% చెక్ చేసుకోండండి. ఇది ఒక బేసిక్ నెసెసిటీ అనేది కాదు. సో, ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ వల్ల 100% మీకు ట్రాన్స్‌ఫర్ చేసే బేబీ 100% మీ ఎగ్, మీ స్పెర్మ్, మీ బేబీ అనేసి కంప్లీట్‌గా యూ కెన్ బి 100% రీఅష్యూర్డ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకే కాకుండా మీలాగా చాలా మంది భయపడుతున్న కపుల్స్‌కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, దీని ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us, or please do comment in the comment section. We'll definitely get back to you. Thank you.